కొన్ని మతాల్లో వ్యక్తులు మతాచార్యుడి దగ్గరికి వెళ్ళి చేసిన పాపాలు అంగీకరించి పశ్చాత్తాపం ప్రకటించి పరిహారం చెల్లించుకుంటారు. అయితే మళ్ళీ ఆ అపరాధాలనే చేసి ప్రాయశ్చిత్తం కోసం మళ్ళీ అదే మతాచార్యుల వద్దకు వెళ్తూ ఉంటారు. పాపాత్ములు దీనికి అలవాటు పడిపోయారు. ప్రాయశ్చిత్తం చేసుకోవటం, మళ్ళీ పాపాలు చేయటం, అక్కడికి వాళ్ళు ఏదో తప్పనిసరిగా చేయాల్సి వచ్చినట్లు సుఖాలను అనుభవించాలి అనే లాలస నుండి బయటకు వస్తే తప్ప తప్పులు చేయటం మానలేరు. ఒక్కోసారి అలవాటు అనేది ఇష్టం లేకపోయినా తప్పులు చేసేలాగా ప్రేరేపిస్తుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అన్నది నిజమే అయినప్పటికీ తప్పులు చేస్తూనే ఉండేవాళ్లకు అదేమీ సహాయపడదు. ప్రత్యేకమైన కొన్ని పాపాలకు ప్రత్యేకమైన శిక్షలే అనుభవించాల్సి వస్తుంది. ఉదాహరణకు తలనొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది సాధారణమైనదైతే ఒక ఆస్పిరిన్ మాత్రతో తగ్గించవచ్చు. అది క్లిష్టమైన సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఆపరేషనే చేయాల్సి రావచ్చు. అదేవిధంగా పాపకార్యాలు కానీ వ్యాధులు కానీ ఎలా నయం చేయాలో అలాగే చేయాలి. చేసిన నేరానికి తగిన శిక్షను ఈ జన్మలోనే అనుభవిస్తే మళ్ళీ జన్మకు ఆ పాప ఫలితాన్ని అనుభవించవలసిన కర్మ నుండి తప్పించుకుంటారు. అలా కానప్పుడు ప్రకృతి మనల్ని క్షమించదు. మళ్ళీ జన్మలో ఆ పాప ఫలితాన్ని బలవంతంగా అనుభవించాల్సి వస్తుంది. దీన్నే కర్మబంధనమని